హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్. నేను మీ జ్యోతి శర్మ. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక ఆకుకూర చూపించబోతున్నాను. ఇవి మా పెరట్లోనే పండించుకుంటున్నాను నేనైతే. సరే, ఇది కనుక వాడితే అండి మనం అసలు కళ్ళజోడుతో పని లేదు. ఎంత ఆరోగ్యానికి ఎంత మంచిదంటే చాలా విటమిన్స్ కూడా ఉన్నాయి. ఏంటనుకుంటున్నారా? పొన్నగంటాకండి. వాటర్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఉంటుంది. చక్కగా నేనైతే కోసేసుకున్నాను. దాన్ని ఆకులు అంటే లోపల కాడలతో సహా తినేసుకుని వాడుకోవచ్చు. నేను కాడల్ని విడిగా వండుదాము, ఆకుల్ని విడిగా వండుదామని చెప్పి చక్కగా ఆకులు ఒలిచేసుకున్నాను అన్నమాట. దీన్ని పెసరపప్పుతో వండుకోవడం వల్ల ఒంటికి చలవ చేయడం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే పెసరపప్పు కూడా వేడిని శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంటుందన్నమాట. ఈ ఆకు కూడా అలాంటిదే. సరే, ఇక చాలా రకాలైన విటమిన్స్ అవన్నీ ఇందులో ఉన్నాయి కనుక మనం రెగ్యులర్గా మన ఆహారంలో ఆకుకూరలు ఎలా తీసుకుంటున్నామో దీన్ని కూడా కలిపి తీసుకోవడం చాలా మంచిది. చక్కగా వీటిల్ని ఏరేసుకుని సన్నగా తరుక్కొని కొద్దిగా వీటిల్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. అంటే వాటర్లో వేసి సాల్ట్, ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి. చాలామంది దీన్ని తిరగమాతలో వేసేసుకుంటారు, కానీ అలా కాదు. ఇలా ఉడకపెట్టడం వల్లే దానిలో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ కూడా బయటికి వస్తాయన్నమాట. ఉప్పు, పసుపు వేసి ఉడకపెట్టేసుకుని ఆల్రెడీ పెసరపప్పుని ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న పెసరపప్పుని ఈ ఉడికిన ఆకు గట్టిగా పిండేసుకుని నీళ్ళన్నీ లేకుండా తిరగమూతలో వేసి ఆ పెసరపప్పు కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి. ఇక ఉప్పు, కారం మనకి సరిపడా వేసుకొని తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది.